హాయ్ ఫ్రెండ్స్, ధడక్ 2 సిద్ధాంత్ చతుర్వేది, తృప్తి డిమ్రి హీరో హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది తమిళ సినిమా పరియేరం పెరుమాళ్ సినిమాకి రీమేక్. హీరో పేరు మాధవ్. ఒక స్లమ్ నుంచి వచ్చి నేషనల్ లా కాలేజీలో లాయర్ అవుదామని జాయిన్ అవుతాడు. ఇంగ్లీష్ రాదు. అయితే అతనికి పార్థవి అనే అమ్మాయి, డబ్బున్న అమ్మాయి, అప్పర్ క్యాస్ట్ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ అమ్మాయి ఇతనికి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురుస్తుంది. అయితే ఇది తెలుసుకున్న పార్థవి ఇంటి వాళ్ళు ఘోరంగా అవమానిస్తారు మాధవ్ని. ఆ అవమానం ఏంటి, ఆ అవమానం జరిగిన తర్వాత మాధవ్ ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇది తెలుసుకున్న పార్థవి ఏం చేసింది అన్నది మిగిలిన కథ. పరియేరం పెరుమాళ్ సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా అంతగా నచ్చదు. మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఆ క్యాస్ట్ బేస్డ్ సినిమా లాంటిదే ఇది కూడా. అయితే ఈ సినిమాలో నటీనటులిద్దరూ కొంచెం ఫ్రెష్నెస్ని తీసుకొస్తారు. స్టార్టింగ్లో కుక్కని రైలు పట్టాల మీద కట్టేసి ట్రైన్తో గుద్ది చంపించే సన్నివేశం హృదయ విదారకంగా ఉంటుంది. అలాగే నార్త్ సైడ్లో పరువు హత్యలు ఎలా చేస్తారన్నది ఇందులో బాగా చూపించాడు. ఓ కిల్లర్ని కూడా స్పెషల్గా పరువు హత్యలు చేయడానికి పెట్టుకుంటారు. ఆ పాత్రలో రీసెంట్గా తమ్ముడు సినిమాలో విలన్గా నటించిన సౌరభ్ సచ్దేవ బాగా చేశాడు. అతని పాత్రకిచ్చిన ముగింపు మాత్రం అంత గొప్పగా లేదు. పాటలు బాగున్నాయి, స్మూత్గా సాగుతాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది, ఫోటోగ్రఫీ చాలా రిచ్గా అనిపిస్తుంది, రియల్ లొకేషన్స్లో తీసినట్లు అనిపిస్తుంది. హీరో ఇల్లు అది చూస్తే చాలా రోజుల తర్వాత బాలీవుడ్లో కొంచెం హానెస్ట్గా అటెంప్ట్ చేసిన సినిమా ఇది అనిపిస్తుంది. అయితే ఈ సినిమా చూసిన వాళ్ళందరినీ బీభత్సంగా కట్టిపడేసి ఫస్ట్ పార్ట్ ధడక్లో జరిగినంత బీభత్సం లేకుండా చక్కగా ముగించారు దర్శకులు. అదే పెద్ద మైనస్ పాయింట్ కూడా. ధడక్ 1 క్లైమాక్స్ మనల్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అఫ్కోర్స్ అది సైరైట్కి రీమేక్ అయినా హిందీ వెర్షన్లో ధడక్లో క్లైమాక్స్ని మార్చి తీశారు. అది పెద్ద ప్లస్ అయింది. ఇక ఈ వెర్షన్లోకి వచ్చేసరికి ధడక్ 2లో అటువంటి క్లైమాక్స్ ఉండదు. సరదాగా టైంపాస్కి ఒకసారి చూడొచ్చు. సిద్ధాంత్ చతుర్వేది నటన ఆకట్టుకుంటుంది. అతను చాలా మంచి నటుడని మరోసారి నిరూపించుకున్నాడు. తృప్తి డిమ్రి యాక్టింగ్లో చాలా డెవలప్ అవ్వాలి. కొన్ని సీన్లో పర్వాలేదు అనిపించినా ఏడ్చే సీన్లో, అవమానపడే సీన్లో, అరిచే సీన్లో అంతగా గొప్పగా యాక్ట్ చేసినట్లు అనిపించదు. తృప్తి డిమ్రి ఇంటి తరపు వాళ్ళు చేసిన యాక్టింగ్ చాలా బీభత్సంగా భయంకరంగా ఉంటుంది. హీరో తల్లి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఆర్ట్ డైరెక్షన్ బాగుంటుంది. కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా చాలా చక్కగా చేశారు. ఫ్రీ సీట్లతో పెద్ద పెద్ద కాలేజీలో చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి అవమానాలు జరుగుతాయి అన్నది కూడా చూపిస్తాడు ఈ సినిమాలో. ఇప్పటి సమాజంలో మాత్రం మరి అంత డిస్క్రిమినేషన్ అయితే లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్టు పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?